అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు। ఈ వీడియో నేను శ్రీరామనవమి రోజు షూట్ చేశాను। మా పూజ గదిని ఇలా అలంకరించుకున్నాము। వివిధ రకాల పూలతోటి ఎంతో అందంగా అలంకరించుకున్నాము। నాకైతే చాలా బాగా నచ్చింది। అసలు కళ్ళు తిప్పబుద్ధి పుట్టలేదు, అంత బాగుంది నాకు ఈ రోజు అయితే పూజ గది। మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి। ఇలా రకరకాల పూలతోటి ఎంతో అందంగా అలంకరించుకున్నాము। శ్రీరామనవమి రోజు ఇలా వాకిటికి ముగ్గులు వేసుకొని మామిడి తోరణాలు కట్టేసి ఇలా వాకిల్ని కూడా అలంకరించేసుకొని మనం తర్వాత నైవేద్యంగా వడపప్పు, పానకం, ఇంకా టెంకాయ ఇవన్నీ దేవుడికి సమర్పించాము। మేమైతే వడపప్పులో క్యారెట్ తురుము, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, ఇంకా ఉప్పు, నిమ్మరసం ఉంటే నిమ్మరసం, లేదంటే మామిడికాయ తురుము ఉంది కాబట్టి మామిడికాయ తురుము వేసుకుంటాం। మామిడికాయ తురుము కూడా చాలా టేస్ట్గా ఉంటుంది। ఇంకా పానకం అందరికీ తెలిసిందే కదా, బెల్లం, ఇలాచి, ఇంకా కొంచెం మిరియాల పొడి వేసి వాటర్ వేసేసి పానకం తయారు చేస్తాం। ఇలా ఈ మూడు దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని ఇంకా పూజ పూర్తి చేసేసుకున్నాము। నెక్స్ట్ అయితే మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము। ఇక్కడ కింద ఇస్కాన్ వాళ్ళది టెంపుల్ ఉంటుంది, పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది। ఇక్కడ టెంపుల్లో, ఇస్కాన్ టెంపుల్లో అయితే మనం వీడియో తీసుకోవచ్చు, వీడియో అలౌడ్। ఇక ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు గుడిలో, అందుకని ఇక్కడ వంటలు చేస్తా అన్నారు। కళ్యాణం జరుగుతుంది కదా గుడిలో, ఇలా కళ్యాణానికి దేవుణ్ణి తీసుకొస్తున్నారు। మేము పూజకు కూర్చున్నాము। ఇక్కడ పూజకు కూర్చోడానికి 2116 తీసుకుంటారు। మేముండేది ఇది సింగపూర్ టౌన్షిప్ అన్నమాట, హైదరాబాద్లో। ఎంతో ఘనంగా నిర్వహిస్తారు। ఈసారి అయితే ఇంకొంచెం బాగా చేశారని చెప్పాలి। ఏర్పాట్లు, చైర్లు, పైన షామియానా ఎప్పుడు వేస్తారు, ఈసారి నీట్గా వేశారు, షామియానా ఫుల్గా వేశారు। ఇంకా కెమెరామ్యాన్ని అరేంజ్ చేశారు, ఇంకా చూడ్డానికి స్క్రీన్ అరేంజ్ చేశారు, ఫ్యాన్లు, వచ్చిన వాళ్ళకి విసినికర్రలు, ఇంకా మజ్జిగ అన్నీ అరేంజ్ చేశారు। ఈసారి అయితే ఎప్పుడు ఇంత భారీగా అయితే ఏర్పాట్లు ఏం లేవు, ఈసారి కొంచెం పర్లేదని అనిపించింది। కానీ పూజ మాత్రం అంత సాటిస్ఫాక్షన్గా ఏం చేయించలేదండి, ఆ కమిటీ మెంబర్స్తో మాత్రమే చేయిస్తున్నారు పూజ। మిగతా వాళ్ళందరూ ఊరికే కూర్చొని మామ అనుకోవడం తప్ప ఏమీ లేదాడా। మీరు టౌన్షిప్ వాళ్ళైతే మాత్రం ఇంకెప్పుడు కూర్చోవద్దండి ఇట్లా పూజకి మాత్రం। మామూలుగా సత్యనారాయణ వ్రతాలు అవి సామూహికంగా జరిగినప్పుడు మన చేత ఏదోటి కొంచెమన్నా చేయిస్తారు పూజ అనేది। ఇక్కడ ఏమీ లేదు, లాస్ట్లో తలంబ్రాలు పోయించడం తప్ప ఏమీ లేదు। ఆ తలంబ్రాలు కూడా అందరూ పోయచ్చు, ఇంకా పూజకి ఏంటో నాకైతే స్పెషల్ అయితే అర్థం కాలేదు। ఏం చేస్తాం, ఎవరికి ఎంత ప్రాప్తం అయితే అంత ప్రాప్తం। సరే దేవుడికి ఇచ్చామనుకోవాలి 2116 అంతే, పెళ్ళికి కట్నంగా ఇచ్చినట్టు అంతే, కానుక। పూజకైతే మాత్రం ఎప్పుడు కూర్చోద్దండి ఎవరు, ఎక్కడైనా అంతే। ఆలయ కమిటీ వాళ్ళను లేకపోతే ఇలా టౌన్షిప్ లాంటివి అయితే ఆ ప్రెసిడెంట్ని వాళ్ళని కూర్చోబెట్టి పూజ చేస్తుంటారు। ఇవన్నీ వదిలేస్తే దేవుని కళ్యాణం అయితే మాత్రం బాగా ఘనంగా జరిపించారు। ఇక్కడ జనం కూడా చాలామంది వస్తారు। पादयोपाद्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि, शुद्धोदकेन मन्त्रोदकेन दिव्योदकेन औपचारिकस्नानं समर्पयामि, स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि। ॐ दक्षं जोरा गृणीमये गातुं यज्ञाय गातुं यज्ञपतये। ताकि नमस्कार सीता कल्याण रामा कल्याण वैभोगवे भक्त जन परिपाला गरित सरजा
విరాజులు చూడగా ప్రజమానమగు గాజులు కల్లన ప్రజమానమగు గాజులు కల్లన పోషణాయ వాసవాది వినుత సద్భరత మంగళం కవర్ జాయింట్ పీస్ అవి ఉంటాయి ఇక్కడ రాములవారి కళ్యాణం తర్వాత ఈ తలంబ్రాలను అందరి ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇవి ఇంట్లో పూజ గదిలో కొన్ని, బీరువాలో కొన్ని పెట్టుకొని మన నెత్తిన కొన్ని వేసుకుంటే మంచిదని అందరూ నమ్ముతుంటారు. ఇక్కడ పూజ కూర్చోడం వాళ్ళలో మీకు తప్ప డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరు లేరు, అంతా కమిటీ మెంబర్సే. వాళ్ళైతే హ్యాపీగా ఫ్రీగా కూర్చొని పూజ చేసుకున్నారు. ఇంకా భోజనాలు అన్నీ పూర్తయిపోయాక ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. చూడండి ఎంత క్యూ ఉందో భోజనాలకి. పూజకు వచ్చినా రాకపోయినా భోజనాలకు మాత్రం అందరు వస్తారు. ఇక్కడ మా టౌన్షిప్లో ఉంది ఈ గోల్డెన్ షవర్ ట్రీ. చాలా బాగుంటుంది ఈ ట్రీ అయితే. ఎన్నో చెట్లు ఉంటాయి, అచ్చం అడవిలాగా ఉంటుంది ఈ టౌన్షిప్. చెట్లు ఎక్కువ. ఇక్కడ మేము దిగిన కొన్ని ఫొటోస్. మొత్తానికి కళ్యాణం అయితే బాగానే జరిగింది. ఫుల్గా మండపం మొత్తం నిండిపోయింది. ఇంకా కూర్చోడానికి కూడా జనం లేక, చైర్స్ లేక అందరు నిల్చున్నారు. అంత జనం వస్తారు ఇక్కడ ఫుల్. ఇక్కడ మొత్తం 2000 ఇళ్ళు పైన ఉంటాయి ఈ టౌన్షిప్లో. ఎంతో బాగుంటుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ టౌన్షిప్కి వచ్చి. పిల్లలు ఆడుకోవడానికి ఎంతో ప్లే ఏరియాలు ఉంటాయి, ఒక 3-4 ప్లే ఏరియాస్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా బాగా చెట్లు ఉంటాయి, వాక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎంతో బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం.